తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నారు. మరికొన్ని రోజులలో కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎలాంటి వారిని బరిలో దింపాలి అనే అంశాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో క్యాడర్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో తీవ్ర సంక్షోభ పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం మాటకి కట్టుబడిన క్యాడర్ ఇప్పుడు అధిష్టానాన్ని పట్టించుకోవడం లేదు. లోక్సభ ఎన్నికల కోసం సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తున్నా క్యాడర్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుంది అనే వ్యాఖ్యలు విపక్షాలు చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ మరుగున పడుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 2-3 సీట్లే వస్తాయంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్లో ఎవరెవరుంటారు, ఎవరు వెళతారు అనే చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో హరీష్ రావు కూడా పార్టీ మారతారనే చర్చలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు సీఎంని కలిసిన విషయంలో పలు రకాల చర్చలు సాగుతున్నాయి. వారు క్లారిటీ ఇచ్చినా ఓ రకమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ పార్టీ మారే ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ దిశగా వార్తలు మాత్రం వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.